మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య వార్ ముదిరింది. ఇందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్ట్ వ్యవహారమే ప్రధాన ఎజెండా కావడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే విమర్శిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ను కాపాడుతున్నారని ఆరోపించారు. ఏకంగా కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ధ్వజమెత్తారు. దీనిని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. అసలు కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్కే లేదని విరుచుకుపడ్డారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు? అసలు రేవంత్ రెడ్డిని చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా? చర్యలు తీసుకోకుండా చేతగాక రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి అబద్ధాలు ఆడుతూ బాధ్యత రహితంగా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యతలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా తన బాధ్యతల నుంచి కాడి కింద పడేసి అబద్ధాలు ఆడుతూ ఈరోజు టైంపాస్ చేస్తా ఉన్నాడు.